నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. సో టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 నార్త్ కరోలినాలోని చార్లెట్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. జూలై 17, 18, 19వ తేదీలలో ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరగబోతోంది. తెలంగాణ సంస్కృతి, వ్యాపారం, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా అన్నిటినీ ఒకే వేదిక మీదకి తీసుకురాబోతున్న ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు ఇండియా నుంచి, అమెరికా నుంచి ఎంతో మంది ప్రముఖులు రాబోతున్నారు. ఇంకా ఈ కన్వెన్షన్ కి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. సో అహర్నిశలు ఈ కన్వెన్షన్ ని సక్సెస్ చేయడానికి టీటీఏ సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎన్నో కమిటీలు నిర్విరామంగా దీనికోసం శ్రమిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు నాతో పాటు బ్యాంక్వెట్ కమిటీ చైర్ పల్లవి రెడ్డి గారు ఉన్నారు. సో పల్లవి రెడ్డి గారితో మాట్లాడదాం. సో ఇంకా తక్కువ సమయమే ఉంది కదా, ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది, ఎలాంటి ఛాలెంజెస్ వారు ఫేస్ చేయడం జరుగుతుంది, సో మనందరి కోసం వారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కన్వెన్షన్ కి, సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ పల్లవి రెడ్డి గారు. నమస్తే స్వాతి గారు, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ అండి. హౌ అబౌట్ యూ? ఎలా జరుగుతున్నాయి టీటీఏ కన్వెన్షన్ వర్క్స్? షార్లెట్ లో సందడి అయితే చాలా మొదలైపోయింది. ఇంకా 15 రోజులే ఉంది కాబట్టి దగ్గరకు వచ్చేసింది. హడావుడి బాగా ఉంది. ఎవ్రీవన్ ఇస్ వెరీ బిజీ విత్ దేర్ టాస్క్. సో చాలా అద్భుతంగా జరుగుతుంది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వెల్కమ్ ఎవ్రీవన్ టు షార్లెట్. మీరైతే బ్యాంక్వైట్ కి చైర్గా ఉన్నారు. బ్యాంక్వైట్ అంటేనే ఆత్మీయతని, ఆనందాన్ని పంచుకునే ఒక వేదిక. అండ్ కన్వెన్షన్ కి మొట్టమొదటిగా బ్యాంక్వైట్ తోనే స్టార్ట్ అవుతుంది. సో బ్యాంక్వైట్ మీద సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి జనాలు రావడం జరుగుతుంది. ఎలా ఉన్నాయి మీ అరేంజ్మెంట్స్? ఎంతవరకు పూర్తయ్యాయి? బ్యాంక్వెట్ నైట్ అంటేనే మెగా ఈవెంట్ కి కిక్ ఆఫ్ నైట్. మేము ఇది ఎక్స్క్లూజివ్ గా స్పాన్సర్స్, డోనర్స్ కి వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించడానికి మేము చేసే స్పెషల్ ఈవెంట్. సో ఆ రోజున సందడి చాలా ఉంటుంది. సెలబ్రిటీస్ అందరూ వస్తారు. సో దాట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఇంటరాక్ట్ అండ్ థ్యాంక్ దెమ్. సో చాలా బాగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. వీ హ్యావ్ అరౌండ్ 50 వాలంటీర్స్ దట్ డే దట్ వుడ్ బి సపోర్టింగ్ ద ఈవెంట్ ఓవరాల్. సో చాలా హ్యూజ్ గా జరగబోతుంది. అండ్ అందరూ వచ్చి ఆ ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్, తప్పకుండా అండి. సో ఎంత కెపాసిటీ తోటి బ్యాంక్వెట్ ని నిర్వహించబోతున్నారు ఈసారి? ప్రస్తుతం అయితే 2000 మెంబర్స్ కి మేము ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఆ నంబరు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. సో లాస్ట్ కి వచ్చేంత వరకు మాకు ఎంతమంది ఉంటారో చెప్పడానికి చాలా కష్టం. కాకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఈవెంట్ ఫర్ అస్. సో బ్యాంక్వెట్ అంటే సినీ ప్రముఖులు ఆ రోజు సో మొట్టమొదటిగా కన్వెన్షన్ లో అందరికీ దర్శనమివ్వబోతారు కదా. సో వారి ప్రత్యేకంగా వారి అంటే ఏ విధమైన కల్చరల్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, అంటే వారేమైనా పర్ఫామ్ చేయబోతున్నారా? సో ఎలా ఉంది మీ స్కెడ్యూల్ ఆ రోజు? ఆ రోజున సెలబ్రిటీస్ అంటే రామ్ రాథోడ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. చాలా ఫేమస్ ఫోక్ సాంగ్స్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్. సో దాట్స్ గోయింగ్ టు బి ద హైలైట్ ఫర్ ద నైట్. అది కాక వీ హ్యావ్ ఫోక్ సింగర్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. వందే మాత్రం శ్రీనివాస్ గారు అండ్ ఫ్యూ అదర్ సింగర్స్. సో దే ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్ దట్ నైట్. అండ్ ఆ రోజున ఈవినింగ్ మేము ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ తోటి నైట్ ఎండ్ చేయబోతున్నాము. అది కాక సెలబ్రిటీస్ వస్తారు కాబట్టి ఇట్స్ అ నైస్ వే టు ఇంటరాక్ట్ విత్ దెమ్ టూ. సో ఆ ఈవెంట్ కి వచ్చిన సెలబ్రిటీస్ అందరినీ ఆ రోజున చూడగలుగుతారు. వావ్. సో ఎంత అంటే హౌ లాంగ్ బీన్ యువర్ వర్కింగ్ అండి, అంటే బ్యాంక్వెట్ సక్సెస్ చేయడానికి? సో ఒక కన్వెన్షన్ జరుగుతుందంటేనే 7-8 నెలల నుంచి కొన్ని వర్క్స్ కి అయితే, కొన్ని కమిటీ చైర్స్ కి అయితే 1 year ముందుగానే వర్క్ చేస్తూ ఉండాలి, రోజు కనెక్ట్ అవుతూ ఉండాలి, సో అందరితో మాట్లాడుతూ ఉండాలి, ఇంకా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. సో హౌ లాంగ్ బీన్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ దిస్? వర్క్ చేయడం అయితే లాస్ట్ 8 months నుంచి వర్క్ స్టార్ట్ అయింది. కాకపోతే PTA advisory council, they have been supporting and doing these conventions for such a long time. వాళ్ళకు ఒక ప్లే బుక్ లాంటిది ఒకటి క్రియేట్ చేసిండ్రు. సో మా లైఫ్ చాలా ఈజీ చేసేసిండ్రు. లైక్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఎక్కడ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి, ముందు చేసుకోగలిగినవి ఏవి, లాస్ట్ మినిట్ ప్లానింగ్ ఏవి, అవన్నీ మంచి గైడెన్స్ అండ్ ప్లే బుక్ క్రియేట్ చేసేసరికి మాది చాలా ఈజీ అయింది. 8 months అయినా గానీ ఇది మామూలుగా వింటూ ఉంటారు అనుకుంటా, ఇది 1000 పెళ్లిళ్ళు చేసే దానికి ఈక్వల్ అనేసి. లాస్ట్ మినిట్ వరకు వీ హ్యావ్ బీన్ అడ్జస్టింగ్. కాకపోతే చాలా బాగా జరుగుతున్నాయి. ఐ థింక్ వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ టు ఇన్వైట్ ఎవ్రీవన్. యా, వి ఆల్ నో అండి. సో ఇంట్లో మనం ఏదైనా పెళ్లి చేసుకున్నప్పుడే సో లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, అన్ని కంప్లీట్ అయ్యాయి అనుకునే లోపల ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో అలాంటిది ఇంత పెద్ద కన్వెన్షన్ అంటే సో డెఫినెట్లీ విల్ యాడ్ సంథింగ్ అంటిల్ ద కన్వెన్షన్ హ్యాపెనింగ్, రైట్?
సో సీటింగ్ ఏ విధంగా ఉండబోతుందండి? అంటే బ్యాంక్వెట్స్ అంటే చాలా మంది అటెండ్ అవుతారు. సో ప్లేస్ ని బట్టి మనకి ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లేస్ కన్వెన్షన్ ప్లేస్ ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేశారు? అంటే టేబుల్స్ లాగా ప్లాన్ చేశారా? లేకపోతే ఆల్ చైర్స్ అరేంజ్ లాగా ప్లాన్ చేశారా? ఎలా ప్లాన్ చేశారు బ్యాంక్వెట్ సీటింగ్? సో ఆ రోజున ఈవినింగ్ కాక్టైల్ తోటి స్టార్ట్ అవుతుందండి. సో కాక్టైల్ టైమ్ లో 5:45 కి కాక్టైల్ టైమ్, ఒక 1 hour వేర్ ఎవ్రీ వన్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. దాని తర్వాత వీ విల్ మూవ్ ఎవ్రీ వన్ ఓవర్ టు ద మెయిన్ హాల్ వేర్ ద ఈవెంట్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. అక్కడ వచ్చి మొత్తం రౌండ్ టేబుల్ సీటింగ్. ఆ రోజున విల్ హ్యావ్ ఎక్సలెంట్ డిన్నర్ సర్వ్డ్ అలాంగ్ విత్ డ్రింక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో మీ బ్యాంక్వెట్ కమిటీలో ఎంతమంది ఉన్నారండి మెంబర్స్? అంటే ఆల్రెడీ చెప్పారు వాలంటీర్స్ గురించి, ఒక 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. సో మీ కమిటీలో ఎంతమంది ఉన్నారు? సో దీనికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు? సో రైట్ నా కోర్ టీమ్ వచ్చేసేసి నాకు 2 కో-చైర్స్ ఉన్నారండి, సురేష్ గోడ్సా అండ్ శిరీష రెడ్డి గారు. అండ్ అది కాక 2 మెంబర్స్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు, సౌమ్య రెడ్డి అండ్ భార్గవి. సో ఇప్పుడైతే మేము టీమ్ ఆఫ్ 5, కాకపోతే ఇది అందరూ సపోర్ట్ తోటి. సో బేసిక్ బ్యాంక్వెట్ టీమ్ వచ్చి ఇదే అయినా కానీ ఎవ్రీ కమిటీ తోటి వర్క్ చేయడము, ఎవ్రీ కమిటీకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్వెట్ అంటేనే ఏవి టీమ్ తోటి వర్క్ చేయడము, డెకోర్ టీమ్ తోటి వర్క్ చేయడము. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ టుగెదర్, వెన్యూ టీమ్. సో అందరి సపోర్ట్ తోటి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. కమిటీలు సపరేట్ గా ఉన్నా సో ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఉంటేనే ఇట్ విల్ బి సక్సెస్ యాక్చువల్లీ. కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరిది వాళ్ళ లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ రోజున ఎగ్జిక్యూట్ చేయగలిగితేనే ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ పల్లవి గారు. అండ్ మీరు టీటీఏలో హౌ లాంగ్ బీన్ వర్క్ యువర్ అండి? సో నేను టీటీఏలో 2 years అవుతుందండి. ఈ 25-26 టర్మ్ నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో విమెన్స్ ఫోరం అడ్వైజర్ గా నా రోల్. So I have to thank our founder Paila Mallareddy garu, our advisory chair Vijay Pal garu, co-chair Mohan garu, and members Bharat garu and Vamshi garu, and especially our president Naveen Mallipati garu for the opportunity that they have given me to be part of the TTA, and even bigger opportunity being the banquet chair for this convention. Wow, అయితే మీకు ఇది TTA ఫస్ట్ కన్వెన్షన్ అండ్ మీరు ఒక కమిటీ చైర్ గా, బ్యాంక్వెట్ కమిటీ చైర్ గా వర్క్ చేయటం. సో ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఐ మీన్ యాజ్ ఐ సెడ్, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము ఇట్స్ అ ప్రివిలేజ్. ఆనెస్ట్లీ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేశారు. కాకపోతే ఐ థింక్ యాజ్ ఐ మెన్షన్డ్, ఎంత మంచి ప్రాసెస్ ఉంది అండ్ సపోర్ట్ ఉంది అని అంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఒక బర్డెన్ లాగా కాదు. చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్ తోటి చేసే ఈవెంట్, అందరూ కలిసి చాలా మంచి సపోర్ట్ ఉంది. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. సో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? అంటే జనరల్ గా సో ఇది ఎక్స్పీరియన్స్ లాగా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇంత పెద్ద కన్వెన్షన్ ని హ్యాండిల్ చేయడం అంటే ఎన్నో అనుభవాలు మీకు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎన్నో అనుభవాలు ఉంటాయి. సో ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు హౌ డు యూ ఫేస్ దట్ వన్? అంటే ఎవరు మీకు హెల్ప్ చేస్తున్నారు? సో ఎలా వెళ్తున్నారు మీరు ముందుకి? ఛాలెంజెస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు చాలా నేర్చుకున్నా. ఐ మీన్ నేను ఒక కన్వెన్షన్ లో ఇన్ని ఉంటాయా, ఇంత మందిని రీచ్ అవుట్ కావాలా, అలాంటి డీటెయిల్స్ కూడా, ఇలాంటివి అవైలబుల్ కూడా ఉంటాయా అని కూడా నేర్చుకుంటున్నా. ఇది ఎట్లా ఉందంటే ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ లో మా ఈవెంట్స్ ఏమైనా అయినా కానీ చాలా హెల్ప్ అయ్యేది. సో సపోర్ట్ అయితే చాలా బాగుంది. నాట్ ఓన్లీ ద లీడర్షిప్ టీమ్, కాకపోతే ఆ టీటీఏ ఫ్యామిలీ అన్నది ఒకటి ఫామ్ అయింది. ఈ షార్లెట్ లో మాత్రం ఇది స్పెషల్ గా చెప్పాలి. లోకల్ గా ఈ టీటీఏ తోటి ఇంతకు ముందు ఎంగేజ్ కాని వాళ్ళు కూడా ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ టుగెదర్, ఒక చెయ్యి వేస్తున్నారు. ఐ థింక్ దట్ షోస్ ఈ షార్లెట్ పవర్ ఏంటియో ఇప్పుడు తెలుస్తుంది ఈ కన్వెన్షన్ తోటి. సో లాట్ ఆఫ్ సపోర్ట్. ఛాలెంజెస్ అంటే ఎవ్రీ ఛాలెంజ్ దెర్ ఇస్ అ సొల్యూషన్, అండ్ అది ఈస్ వాట్ ఐఎమ్ హియరింగ్. ఒక ఛాలెంజ్ అనుకోగానే ఎవరితోటన్నా మాట్లాడంగానే దే గివ్ యూ 10 different ideas that you can execute. సో ఆ విధంగా మాత్రము ఇట్స్ అమేజింగ్ ఉంది ఇక్కడ, లైక్ డీలింగ్ విత్ ఎవ్రీథింగ్. సూపర్ అండి. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి పల్లవి గారు. సో మీరు 2 years బ్యాక్ నుంచి టీటీఏ తోటి మీ జర్నీ స్టార్ట్ చేశారు. సో వై టీటీఏ అంటే ఏం సమాధానం చెబుతారు? ఎందుకు మీరు టీటీఏకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది? ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్? సో ఇనీషియల్ గా నేను టీటీఏకి వచ్చింది అయితే నవీన్ గారి వల్లనే నేను టీటీఏ జాయిన్ అయ్యాను.
కాకపోతే వాట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ ఈస్ దేర్ సేవా ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ ఇండియాలో 10th యానివర్సరీ అండ్ వాళ్ళ సేవా ప్రోగ్రామ్ నేను అటెండ్ చేశాను. అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కి పోయి వాళ్ళు చేసే సేవా ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత లైక్ టీటీఏ అంటే సేవ అని ఎందుకు అంటారు, దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ మోర్. మీరు ఎవరితోటన్నా మాట్లాడండి, వెన్ యూ టాక్ అబౌట్ సేవా డేస్ యు సీ దట్ ఏంటి అని అంటే ఆ సంతోషము అండ్ ఆ కనెక్షన్ ఏదైతే ఉందో చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే డూ అండ్ అది నేను లైవ్ గా చూస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ కనెక్టెడ్ మీ టు టీటీఏ లాట్ మోర్. సూపర్ సూపర్ అండి. సో కన్వెన్షన్ అంటే సో మీరు రీసెంట్ గా జర్నీ స్టార్ట్ చేశారు టీటీఏ తోటి అండ్ కన్వెన్షన్ కి బ్యాంక్వెట్ చైర్ గా ఉన్నారు. సో ఫస్ట్ టైం యు ఆర్ హ్యాండిలింగ్ సో మోర్ రెస్పాన్సిబిలిటీస్. హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ టైం అంటే ఫ్యామిలీ టైం ని ఈ టైం ని, ఎందుకంటే కన్వెన్షన్ అంటే వీ హ్యావ్ టు స్పెండ్ అలాట్ ఆఫ్ టైం విత్ మెంబర్స్, కమిటీ చైర్స్ అండ్ టీటీఏ టీమ్ తోటి. సో ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? సో బ్యాలెన్స్ అంటే ఇది టీటీఏ అంటేనే అందరూ వాలంటీర్స్, వర్క్ చేసే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు డే టైమ్ లో వాళ్ళ యాక్టివిటీస్ చూసుకుంటూ వాళ్ళ వర్క్ చూసుకుంటూ ఈవినింగ్స్ టీటీఏకి అండ్ వీకెండ్స్ కి అడిషనల్ టైం ఇస్తున్నారు. సో అందరము సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నందుకు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ దట్ వీ హ్యావ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఏంటి అని అంటే లేట్ నైట్స్ అవుతుంది, బట్ యాజ్ వీఆర్ వర్కింగ్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్ అది ఎప్పుడూ కూడా ప్రాబ్లం అనిపించలేదు. యాజ్ ఐ మెన్షన్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది అండ్ we meet very frequently. సో ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసినప్పుడు అండ్ లీనింగ్ ఆన్ ఈచ్ అదర్, ఏదైనా హెల్ప్ కావాలంటే అడగడము అవన్నీ కూడా చాలా ఈజీ టీటీఏలో. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఈవెంట్ ఫర్ అస్. సూపర్ సూపర్ అండి. సో టీటీఏ కన్వెన్షన్ కి రావడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా టీటీఏ కన్వెన్షన్ కి ఎందుకు రావాలి అంటే సో వారందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంది మహా న్యూస్ వేదిక ద్వారా? సో ఇది అయితే సెలబ్రేషన్ ఆఫ్ కల్చర్ అండి. ఏంటి అని అంటే యంగర్ జనరేషన్ కి ఇది ఈ ఎక్స్పోజర్ విల్ కంటిన్యూ దట్ కనెక్షన్ విత్ ఇండియా కూడా. ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు అందరూ అండ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే జస్ట్ తెలుగు వాళ్ళు కాదు, షార్లెట్ లో ఏం చూస్తున్నామంటే దిస్ ఇస్ ద ఫస్ట్ కన్వెన్షన్, ఇండియన్ కన్వెన్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ షార్లెట్. సో అన్ని స్టేట్స్ రిప్రజెంటేషన్ తోటి వీ హ్యావ్ ఎ పరేడ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యాజ్ ఆఫ్ నౌ ఐ బిలీవ్ 12 states sign up chesnai for that parade. That shows everyone coming together. I think enduku ravali anante to support each other, support all the vendors that will be there. We are expecting around 250 vendors untaru. 20,000 people gathering untadi ani expect chestunnamo. So I think not only culture, support the small businesses endukante chaala vendors local vendors untaru and it's good to give back to the community adokati. And at the same time we have Orange Street వస్తున్నారు, థియరీ బ్యాండ్ వస్తున్నారు అండ్ కీరవాణి గారు వస్తున్నారు. I think that is one other reason everyone should be here. చాలా పర్ఫార్మెన్సెస్ అండ్ అమేజింగ్ ప్లానింగ్ నడుస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ బ్యాంక్వెట్ నైట్ వచ్చేసేసి వీ హ్యావ్ అన్ అవార్డ్స్ కూడా ఒక సెక్షన్ ఉంది వేర్ awards will be given to people who have excelled in their areas. So that's a big way to honor everyone. So most of those are from our Telugu community. So that is one other reason to be here in Charlotte and participate in this event. సూపర్ సూపర్ పల్లవి గారు. సో చాలా సంతోషంగా ఉందండి. సో మీ ద్వారా కన్వెన్షన్ గురించి ఇంకా చాలా విశేషాలు మేము తెలుసుకోగలిగాము. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు కమ్ టీటీఏ మెగా కన్వెన్షన్ అండి. సో చూసారు కదండి. సో టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి చాలా విశేషాలు మనతో పాటు షేర్ చేసుకున్నారు. సో టీటీఏ బ్యాంక్వెట్ కన్వెన్షన్ బ్యాంక్వెట్ చైర్ సో పల్లవి రెడ్డి గారు. సో చాలా అంగరంగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మనందరినీ ఇన్వైట్ చేయడానికి వారు సాదరంగా స్వాగతం పలకటానికి సో అక్కడ సిద్ధంగా ఉండబోతున్నారు. ఎంతో మంది సినీ తారలు, పొలిటికల్ లీడర్స్ రాబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇది అందరం ఒక వేదిక మీద కలుసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని పల్లవి రెడ్డి గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ పల్లవి రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.